తెలంగాణలో వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చకపోతే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మా నిరుద్యోగులు లేకపోతే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. గడప గడపకు పోయినాం, ఊరు ఊరు పోయినాం, వాడ వాడ తిరిగినాం, ప్రతి ఒక్కరిని తట్టినాం, ప్రతి ఒక్కరిని ఉత్తేజభరితం చేసినాం, ప్రతి ఒక్కరిని జాగృతం చేసినాం. అరే భయ్ కేసీఆర్ పోతే బాగుంటుంది, కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళకి మన బతుకులు మారుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు జాగృతం చేసి ఇవాళ ఓట్లు వేపిస్తే సంవత్సరానికి 2 లక్షలు ఇస్తా అన్న ఉద్యోగాలు లేవు. 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తా అన్నాడు, ఇంటర్ పాస్ అయితే 20 అన్నాడు, డిగ్రీ పాస్ అయితే 50 అన్నాడు, పీజీ పాస్ 1,00,000 అన్నాడు, నేను పిహెచ్డి నాకు 5 లక్షలు ఇస్తా అన్నాడు. ఏది లేదు. నిరుద్యోగ ప్రతి 4,500 ఇస్తా అన్నారు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నారు, వైఫై ఫ్రీ ఇస్తా అన్నాడు. ఏది లేదు. ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు గమనిస్తూ ఉన్నారు, రైతులు గమనిస్తూ ఉన్నారు, మేధావులు గమనిస్తారు, జర్నలిస్టులు గమనిస్తూ ఉన్నారు. మొన్న గ్రామ సభలలో ఉరికిచ్చేలు ఎమ్మెల్యే అన్నారు. రేపటి రోజున వస్తే ఇవాళ బట్టలతోటే పోయారు వీళ్ళు. రేపటి రోజున వీళ్ళు ఇచ్చిన హామీలు కంప్లీట్ చేయలేదనుకో బట్టలు గిట్టలు లేకుండా అండర్ వేర్ల మీద ఉరికిస్తారన్న తెలంగాణలో. తెలంగాణకు పోరాటం కొత్త కాదు, తెలంగాణలో ప్రశ్నించడం కొత్త కాదు, తెలంగాణలో త్యాగాలు కొత్త కాదు. తెలంగాణ ప్రతి ఒక్కరి ఈ నేలలోనే పోరాట తత్వం ఉన్నది. ప్రతి ఒక్కరి నేలలో, ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ఇవాళ పోరాట తత్వము, పోరాట పటిమ ఉన్నది. కాబట్టి 100కు 200% వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వీళ్ళ మెడలు వంచే కార్యక్రమం రేపటి రోజున జరిగి తీరుతుంది. బంగ్లాదేశ్లో ఒక ప్రధానమంత్రిని ఉరికిస్తే పక్క దేశం పారిపోయిందన్న. తెలంగాణలో అది కొత్త కాదు. శ్రీలంకలో మంత్రులను సైతము వాళ్ళ క్యాబినెట్ల నుంచి అండర్వేర్ల మీద ఉరికించాలన్న. రేపటి రోజున ఇదే జరుగుతుంది. తథ్యం.